శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఈ తీస్తున్నటువంటి ఈ రోజున వీడియో ప్రత్యేకించి స్త్రీల గురించి చక్కగా వారు చేసుకున్నటువంటి అట్ల తద్ది నోము గురించి ఈ రోజున పూజా విధానం అంతా కూడా మన ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని అందరూ కూడా పీటకి పసుపు రాసుకొని చక్కగా ఆ పీట మీద గౌరీదేవిని తోరాలు అలాగే ఒక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. దాని మీద పెట్టుకోండి. అమ్మవారిని కూడా ఒక పద్మం గీసి పద్మంలో తమలపాకు వేసి తమలపాకు మీద గౌరీదేవిని కూడా పెట్టి మీరు పెట్టుకునేటువంటి తోరాలు కూడా అక్కడ పెట్టుకోండి అందరూ కూడా. అలాగే పసుపుతో వినాయకుడిని చేయండి. చేసి ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని ఆ పళ్ళెం బియ్యం మీద చక్కగా ఈ పసుపు వినాయకుడి నుంచి బొట్లు పెట్టి వినాయకుడి కుంకుమ బొట్టు పెట్టి అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ముందుగా ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సకలకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు అందరూ కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. ఓం ఉద్దీప్యస్య దాత వేదోపజ్ఞం నిర్వృతం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపారాధన చేసి ఆ దీపానికి నమస్కరించుకొని చక్కగా దీపానికి కాస్త కుంకుమ పెట్టి 2 పుష్పములు అక్షతలు కూడా దీపారాధన దగ్గర దీపానికి నమస్కారం చేయండి. తర్వాత చక్కగా పంచపాత్ర ఉద్ధరిని తీసుకుని మీ యొక్క ఎడమ చేతితో చెంచాతో నీళ్లు తీసుకున్న ఉద్ధరణితో కుడి చేతిలో పోసుకుని 3 సార్లు విడివిడిగా ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 4వసారి చేతిలో నీళ్లు పోసుకుని చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్ష నారదం అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షతలు తీసుకుని అందరూ కూడా వినాయకుడి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం యశ్వనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంసరణాత్వం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాభవః ఏషాం దేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధజాతకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. 2 పుష్పాలు పెట్టండి వినాయకుడి దగ్గర. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురందరాభ్యాం నమః, అరుంధతి వహిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్యా. అందరూ కూడా 2 అక్షతలు తీసుకుని మీ కళ్ళగద్దుకుని మీ ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసేసుకోండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత అందరూ కూడా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవశ్వరోం. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. అలాగా మమోపాత్తదృదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతోష్యే భారతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వేజమాసే కృష్ణపక్షే తృతీయాయాం మహాపర్వణి పుణ్యకాలే అదః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః. అందరూ కూడా ఇక్కడ మీ యొక్క గోత్రము, మీ భర్త పేరు, మీ పేరు చెప్పుకోండి. అలాగే పిల్లల పేరు కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా చెప్పుకుని నమస్కారం చేసుకోండి. చేసుకుని చెప్పండి. మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సుఖదాంపత్య సిద్ధ్యర్థం సత్సంతాన మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం. అదే పెళ్లి కానటువంటి పిల్లలు చేసుకున్నట్లయితే కనుక వారు చెప్పండి. యో వన ఆరోగ్యవత్
భర్తృప్రాప్తి సిద్ధ్యర్థం యథాశక్తి చంద్రోదయ గౌరీ దేవత ముద్దిశ్య గౌరీదేవత అందరూ కూడా చెప్పండి. గౌరీదేవత ముద్దిశ్య చంద్రోదయ గౌరీదేవత ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవత నియమేన సంభవత ప్రకారేణ షోడశోపచార పూర్వక గౌరీ పూజాం కరిష్యే అని చేతిలో అక్షతలు తీసుకుని నేల మీద ఒక తమలపాకు వేసుకుని ఆ అక్షతల్లో ఒక చెంచా ఒక ఉద్ధరంతో నీళ్లు పోసుకుని అందులో విడిచిపెట్టేయండి. అక్షతలో నీళ్లు తమలపాకు మీద విడిచిపెట్టేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఒక చెంబులో నీళ్లు తీసుకుని ఆ చెంబుకి 3 చోట్ల గంధము పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర శతో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాత్ సర్వే సప్తద్వీపావసుందరాః అర్గ్వేదోదయజుర్వేదः సామవేదో అథర్వణः అంగైశ్చదహితాన్ సర్వే కలశాంబుషమాశ్రితాః. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఆ యొక్క కలశానికి నమస్కారం చేయండి. చేసి ఆ కలశలో కాస్త పుష్పము కాస్త గంధము 2 అక్షతలు వేసి చెయ్యి మూత పెట్టండి. కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవ ఆపో నమాపో అమృతాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప సిందాగుష్యాపో జ్యోతిగుష్యాపో ఇజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువశ్వరాప ఓం. ఆ చెంబులో వేసినటువంటి కలసలో వేసినటువంటి పుష్పంతో శ్రీకారం రాయండి లేదా ఓంకారం రాయండి నీళ్ళల్లోనే. గంగే చైవ నైచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ గౌరీ దేవతా పూజార్థం దురితక్షేకారకాః కలశోదకేన గణాధిపతి దేవతా పూజార్థం దురితక్షేకారకాః కలశోదకేన. దేవం ఆ పుష్పంతో నీళ్లు తీసుకుని కాస్త దేవుడి మీద జల్లండి నీళ్లు. దేవం వినాయకుడి మీద పటాల మీద జల్లండి. దైవం మీ శిరస్సు మీద జల్లుకోండి. ఆత్మానం పూజ సామాగ్రి ఏవైతే ఉన్నాయో మీ చుట్టుపక్కల వాటి మీద కూడా నీళ్లు జల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఆ బియ్యంలో పెట్టినటువంటి వినాయకుడి దగ్గర 2 పుష్పాల అక్షతలు వేసి చేత్తో పట్టుకోండి వినాయకుడిని. అలా చేయి వేయండి వినాయకుడి మీద. ఓం అసునే దేపన రస్మాదిశుక్షణ ప్రాణమహనో దేహి భోగం యోక్సేమ సూర్యమచందమనవతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవైధ స్థాన మవైతే. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. అందరూ కూడా నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమాన ఇష్టకామితార్థ స్థిరో భవ. మరలా 2 పుష్పాలు తీసుకుని వినాయకుడు తలుచుకుని నమస్కారం చేయండి. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతే విశ్వేద సాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి దగ్గర పుష్పాన్ని ఉంచండి. మళ్ళా పుష్పం తీసుకుని స్వామివారి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. 2 అక్షత గింజలు స్వామివారి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పంతో నీళ్లు తీసుకుని దేవుడి మీద జల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరలా జల్లండి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా జల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్ధరణతో స్వామివారికి నీరు చూపెట్టి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు మరలా పుష్పంతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఆపోష్టామ యోభవస్థాన ఊర్జేతధాతన మహేరణ యచక్షదే యోవస్వతమోర సస్తస్య భాజే దేహన వృషదేరవ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షయజన్వద ఆపో జనయధాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నపయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కాస్త పుష్పంతో నీళ్లు జల్లుతూ ఉండండి. అలాగే ఒక ఉద్ధరణతో నీళ్లు తీసుకుని స్వామివారికి చూపెట్టి పక్కన విడిచిపెట్టండి. వస్త్రం దూదితో వస్త్రాలు చేసుకుంటే పత్తితో వస్త్రాలు వేయండి లేదా పుష్పం చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. అభివస్త్ర సువసనాన్యషాభేనో సుదిగా పూజమానః అభిచంద్ర వృత్తవేనో హిరణ్యాభ్యస్వా దదనో దేవశోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. మళ్ళీ యజ్ఞోపేతాలు కూడా పత్తితో చేసుకుంటే పెట్టుకోండి లేదా పుష్పం చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్గిత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రీం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. మళ్ళా స్వామివారి దగ్గర వేసేసేయండి అవి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతార్థం యజ్ఞోపేతం సమర్పయామి. అలాగే
ఒక పుష్పంతో గంధం తీసుకుని గంధం చల్లండి స్వామివారి దగ్గర. ఓం గంధద్వారాంధురా దృశాం నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రీం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలాగే అక్షతలు తీసుకుని అక్షతలు స్వామివారి దగ్గర వేయండి. ఆయనదే ప్రాయణే దూర్వా ఆరోహంత పుష్పణే రాశ్చ ముండరీ ఏకాండ సముద్రస్య గృహాయమే. పుష్పం కూడా పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాన్ని సమర్పయామి అక్షతయ సమర్పయామి. అక్షతలు కొద్ది కొద్దిగా తీసుకుని అలా వినాయకుడి మీద పూజ చేస్తూ ఉండండి. అలాగా లేక గరిక కూడా చేయొచ్చు. అలాగే లేకపోతే గరిక ఉంటే ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శోత్పకన్నాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభి పూజాన్ సమర్పయామి. మీ చేతిలో ఉన్న నక్షత్రాలు వేసేసి 2 అగరబత్తి వెలిగించి ఆ పొగని వినాయకుడికి చూపెట్టండి. ఓం ధూపం వనస్పత్యోద్భవైదివ్యై నానాగంధే సంవిద ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. అవి అక్కడ గుచ్చేసుకుని దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాభ భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమన్నర్ కార్గోరా దివ్య జ్యోతిర్మోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని అలా స్వామివారికి ఒక్కసారి చూపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చిన్న నీల చుక్క పక్కన విడిచిపెట్టండి తమలపాకులో. నివేదయామి. చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే 2 అరటిపళ్ళు కానీ స్వామివారి దగ్గర పెట్టి వాటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూ పుష్పంతో నీళ్లు తిప్పండి ఆ పదార్థం చుట్టూ. సత్యం వర్తేన ప్రసంజామి అమృతమస్తు అమృతోపస్తరణవసి. ఉద్ధరణతో స్వామివారికి నీరు చూపెట్టి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఒక పుష్పాన్ని కానీ తమలపాకు కానీ చేత్తో పట్టుకుని అలాగా ఆ పట్టినటువంటి బెల్లం ముక్కని ఆ అరటి పండుని కూడా స్వామివారికి 5 సార్లు నివేదన చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని ముంచి చక్కగా 5 సార్లు నివేదన చూపెట్టిన తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపాహార సహిత కదలీఫల నివేదనం సమర్పయామి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. చిన్న నీళ్ళ చుక్క తీసుకుని పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. అమృతాబ్ధానం ఉత్తరాపోచనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు 3 తమలపాకులు ఒక పోక చెక్క స్వామివారికి తాంబూలం సమర్పించండి. పూగే ప్లయస్స కర్పూరేర్ నాగబలీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. చిన్న హారతి కర్పూరం బిళ్ళ వెలిగించి హారతి ఇవ్వండి. ఓం సంభ్రాజించ వ్రాజించ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాం ఘేతయాం హాసకం రుజామసి. సంతత శ్రీరస్తో సమస్త మంగళాన్ని భవంతు నిశ్చిత శ్రీరస్తో నిత్యమంగళాన్ని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః ఆనందకర్పూర నీరాజనం దృశ్యామి. నీరాజనానంతరం చిన్న నీళ్ళ చొక్క జల్లండి. పక్కన నీళ్ళ చొక్క జల్లి కళ్ళకద్దుకోండి హారతి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం 2 పుష్పాల చేత్తో పట్టుకోండి. ఓం సుముఖస్థేక దంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాల చంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడహితాని నామాని పడే సూర్యాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తతః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మీ చేతిలో ఉన్న పుష్పాలు వినాయకుడి దగ్గర వేసేయండి. 2 పుష్పాలు అక్షతలు కూడా వేయండి. మహాగణపతయే నమః ప్రదక్షిణ నమస్కారాత్ సాష్టాంగ నమస్కారాత్ సర్వోపచారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని కిందన విడిచిపెట్టండి. మంత్రహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం యాదేవ పరిపూర్ణసేనాధ్యానావాహనాత్ షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతా సుప్రసన్నావ్రత భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్యతి భవంతో బ్రువంతు. చక్కగా అందరూ కూడా ఆ వినాయకుడి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వాదుస్వ ప్రణాశని. ఇప్పుడు వినాయకుడి పళ్ళాన్ని కాస్త పైకి తేల్చండి 2 చేతులతో పట్టుకుని. ఓం యజ్ఞేన యజ్ఞం యజంత దేవాతాన ధర్మాన్ని ప్రథమాన్యాసం హేనాకం హేమానసమిత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పి వినాయకుడిని కాస్త పక్కకి పంపించండి. అలాగే పక్కకి పెట్టండి. ఆ పళ్ళెం పెట్టేసి ఈసారి ఏం చేస్తారంటే ఆ పీటకి కాస్త పశుపతి రాసి ముగ్గులు పెట్టుకున్నారు కదా, అక్కడ ఒక పద్మాన్ని ఏర్పరిచి ఆ పద్మం మీద ఒక తమలపాకు నుంచి ఆ తమలపాకులో గౌరీదేవిని అలంకరించండి. గౌరీదేవి నుంచి చక్కగా కలశారాధన అది పెట్టుకున్నారు కాబట్టి కలశం కూడా అలా ఉంచండి.
పెట్టుకొని ఆ అమ్మవారి దగ్గర అందరూ కూడా ఒక పుష్పం చేత్తో పట్టుకుని ఆ అమ్మవారి దగ్గర పెట్టి చేత్తో నమస్కారం చేసుకోండి. అలా పట్టుకోండి అమ్మవారిని. ఓం అసునే తేపర రస్మాదిక్షు పునః ప్రాణమహనో దేహి భోగం యోక్పసేమ సూర్యమచరం తమదే నడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవైధాస్థాన ఉపఫైతే స్వామిన్ సర్వ జగన్నాథే యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహిత భావ స్థాపిత భవ వరదా భవ సుముఖీ భవ సుప్రసన్నా భవ స్థిరాసనం గురు ప్రసీద ప్రసీద ప్రసీద. గౌరీ దేవతాయ నమః. ఆవాహనం సమర్పయామి. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. కలశానికి కూడా నమస్కారం చేసుకుని ఈసారి 2 పుష్పాల చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి అమ్మవారిని తెలుసుకున్నలాగా. ఓం కుందేందుదబడాకారం పూర్ణచంద్ర నిభాననం స్వర్గాపవర్గ ఫలదం వందే మహేశ్వరీం సదా. శ్రీ గౌరీ దేవతాధిష్టాన దేవతాయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేయండి. మరలా పుష్పం చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. ఆగస్ట సర్వదేవేసి సర్వకామ్యార్థ సిద్ధయే సర్వసిద్ధిప్రదే దేవి సర్వపాప ప్రణాశిని. ఓం హ్రీం గౌరీదేవ్యే నమః. ఆవాహనం సమర్పయామి. మరలా పుష్పం అమ్మవారి దగ్గర వేసేయండి. 2 పుష్పాల అక్షతలు చేత్తో పట్టుకోండి. మళ్ళీ స్వర్ణరత్నమయం దివ్యం హేమవర్ణం సుశోభితం ఆసనంతే ప్రదాస్యామి స్వీకృష్వ సురేశ్వరీ. శ్రీ గౌరీదేవ్యై నమః. నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. వేసేసి కాస్త ఆ నీళ్ళ చెంబులో ఉన్నటువంటి పుష్పంతో నీళ్లు జల్లండి. గంధాది సలిలైర్యుక్తం సుగంధేన సువాసితం పాద్యం గృహాణ శుశ్రోణి రుద్రపత్ని నమోస్తుతే. గౌరీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా నీళ్లు జల్లండి. భాగీరథ్యాది శలిలం నానా తీర్థ సమన్వితం కర్పూరగంధ సంయుక్తం మర్ఘ్యం తుభ్యం దదామ్యహం. గౌరీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా నీళ్ళు అమ్మవారికి చూపెట్టి ఉద్ధరంతో పక్కన విడిచిపెట్టాలి. ఓం రత్నపాత్రే స్థితం తోయం సర్వతీర్థ సమన్వితం ఆచమ్యతాం మహాదేవి రుద్రకాంతే నమోస్తుతే. కాస్త నీళ్లు అలా పక్కన విడిచిపెట్టండి. ఈసారి చక్కగా కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళతో అమ్మవారికి స్నానం చేయించండి. స్వర్ణపాత్రే సమానీతం దది గండ మధుప్లుతం మధుపర్కం గృహానేదం మయా దత్తం సురేశ్వరీ. మధుపర్కం అంటే పెరుగు తేనె అన్ని కూడా కలిపినటువంటి దాన్ని మధుపర్కం అంటారు. ఆ పదార్థం ఉంటే కనుక అమ్మవారి మీద ఒకసారి జల్లండి. జల్లి తర్వాత పంచామృతాలు అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ కలిపినటువంటి ద్రవ్యాన్ని పంచామృతములు అంటారు. ఈ పంచామృతములు ఉన్నా కూడా అమ్మవారి మీద జల్లొచ్చు. అవి జల్లుతూ ఉండండి అలా పంచామృతాలు ఉంటే కనుక. క్షీరం దధ్యాద్య మధునా శర్కర ఫల సంయుతం స్నానం స్వీకురు దేవేసి స్వర్గస్థిత్యంతరూపిణి. గౌరీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఈసారి వేరే పుష్పంతో నీళ్లు తీసుకుని నీళ్లు జల్లండి. మళ్ళీ గంధాదిశలిలం పుణ్యం అనీతం స్వర్ణపాత్రకై స్నానార్థంతే మహాదత్తం సర్వాభరణభూషితే. గౌరీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రం పెట్టాలి. పత్తితో చేసినటువంటి వస్త్రం ఉంటే పెట్టండి, లేదా చీర కానీ జాకెట్ రవికల గుడ్డు కానీ ఉంటే పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పెట్టుకుని నమస్కారం చేసుకోండి. సర్వదే సర్వదా గౌరీ స్రగాభరణభూషితే పీతాంబరద్వయమిదం పురాణ పరమేశ్వరి. శ్రీ గౌరీదేవ్యై నమః. వస్త్రం సమర్పయామి. అమ్మవారి దగ్గర చూపెట్టి ఆ పక్కన పెట్టుకోండి. అలాగా కాస్త అమ్మవారికి ఈసారి కుంకుమ గాజులు ఏమైనా ఉంటే కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. చెప్తూ ఉంటాను నేను. అమ్మవారికి పెట్టండి. గ్రేవే ఏ హారకేయూర కనకాఢ్యైర్భూషితం ధార్యం స్వర్ణమయం శుభ్రముత్తరీయం చ పార్వతీ. గౌరీదేవ్యై నమః. కంచుకం సమర్పయామి. మరలా పుష్పం కానీ లేక పత్తితో చేసిన యజ్ఞోపేతం కానీ అమ్మవారికి వేయండి. కాకారాభ్యే కామరూపే కాపితార్థప్రదాయిని యజ్ఞోపవేతం దేవేసి స్వీకృష్వమయార్పితం. గౌరీదేవ్యై నమః. యజ్ఞోపేతం సమర్పయామి. మళ్ళా పుష్పంతో గంధం జలండి. గంధం మనోహరం దివ్యం ఘనసార సమన్వితం తుభ్యం భవానీ దాస్యామి చోత్తమంచానులేపితం. గౌరీదేవ్యై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతలు అమ్మవారి దగ్గర వేయండి. అక్షతోత్సాన్మవర్ణభాన్ హరిద్రార్ద్రే సంయుతాన్ కాత్యాయనీ గృహాణత్వం సర్వదేవ నమస్కృతే. గౌరీదేవ్యై నమః. అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి ఆభరణాలు ఉంటే పెట్టండి, లేదా గాజులు వేయండి. రత్నస్వర్ణం వికారంచ దేహాలంకారవర్ధనం శోభాకారం శ్రీకరంచ భూషణం ప్రతిగృహ్యతాం. గౌరీదేవ్యై నమః. ఆభరణం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టండి. మళ్ళా ఒక పుష్పం చేత్తో పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేయండి. చంపకాశోక కల్హార కుముదోద్బల జాజిభిః
కరవీరాది కుసుమై పూజయామి సురేశ్వరి శ్రీం గౌరీదేవ్యే నమో నమః. పుష్పాణిం సమర్పయామి. పుష్పాలు అమ్మవారి దగ్గర వేయండి. ఈసారి ఒక్కొక్క పుష్పం తీసుకుని అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి అందరూ కూడా. ఓం నిత్యాయై నమః పాదో పూజయామి. కాత్యాయన్యై నమః జాననీ పూజయామి. కాళ్యై నమః ఊరుం పూజయామి. మహాకాళ్యై నమః నాభిం పూజయామి. లోకమాత్రే నమః జఠరం పూజయామి. శివాయ నమః స్తనో పూజయామి. కమలహస్తాయ నమః భుజ పూజయామి. భక్తవత్సలాయ నమః కంఠం పూజయామి. ఇందుముఖ్యై నమః ముఖం పూజయామి. త్రినేత్రాయ నమః నేత్రే పూజయామి. గిరివర్ధిన్యై నమః నాసికాం పూజయామి. శివవల్లభాయ నమః లలాటం పూజయామి. ఓం మహాదేవ్యే శ్రీ మహాదేవ్యే నమః సర్వాంగాని పూజాన్ సమర్పయామి. ఈసారి చక్కగా స్త్రీలందరూ కూడా అష్టోత్తరం చదువుతాను. గౌరీ అష్టోత్తరం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం పూజ చేయండి, లేదా కుంకుమ కూడా పూజ చేసుకోవచ్చు. మనసులో ఓంకారం చెప్తూ పూజ చేస్తూ ఉండండి. అంటే ప్రణవాకారం కింద ఓంకారం ఓం ఓం అనుకుంటూ పూజ చేయండి. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాదిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశానాయై నమః. ఓం నగేంద్రతనయాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం శర్వాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రాహ్మణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం కాళరాత్ర్యై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివధూత్యై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కలాయై నమః. ఓం చిన్మయాకారాయై నమః. ఓం మహిషాసురమర్ధిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కళారూపాయై నమః. ఓం గిరిజాయ నమః. ఓం మేనకాత్మజాయ నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయ నమః. ఓం గౌర్యై నమః. ఓం రమాయై నమః. ఓం రామాయై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం నవోఢాయై నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం సదానందాయై నమః. ఓం యౌవనాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం అజ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం సత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకరాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కళానిధయై నమః. ఓం మధుప్రీతాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం జనస్థానాయై నమః. ఓం వీరపత్న్యై నమః. ఓం విరూపాక్ష్యై నమః. ఓం వీరాధిపాయ నమః. ఓం హేమాభాసాయై నమః. ఓం సృష్టిరూపాయై నమః. ఓం సృష్టిసంహారకారిణ్యై నమః. ఓం రంజనాయై నమః. ఓం యౌవనకాలాయై నమః. ఓం పరమేశప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిన్యై నమః. ఓం పురుషాకారాయై నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహారౌద్ర్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వాసుదేవ్యాయ నమః. ఓం వరదాయ నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వారాహ్యై నమః. ఓం విశ్వతోషిణ్యై నమః. ఓం వర్జనీయాయ నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్తదుఃఖఖేదదక్షాయై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిన్యై నమః. ఓం సదాపురస్థాయిన్యై నమః. ఓం తరోః మూలతతం గతాయై నమః. ఓం హారవాహన సమాయుక్తాయై నమః. ఓం మునిమోక్షపరాయణాయై నమః. ఓం ధరాధర భవాయ నమః. ఓం ముక్తాయై నమః. ఓం పరమంత్రాయై నమః. ఓం కరప్రదాయై నమః. ఓం కళ్యాయై నమః. ఓం వాగ్దవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీంకారిణ్యై నమః. ఓం సంభవ్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారాజబీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం శ్రీ మహాగౌరీదేవ్యాయై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత కుంకుమ పూజాన్ సమర్పయామి. అందరూ కూడా 2 అగరబత్తి వెలిగించి అమ్మవారికి ధూపం చూపెట్టండి. ఓం చందనాగుర కస్తూరి గుగ్గులాధ్యై సమన్వితం ధూపం గృహాణ గిరిజై కాత్యాయని నమోస్తుతే గౌరీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి. అక్కడ గుచ్చేసి చక్కగా దీపానికి నమస్కారం చేసుకుని అమ్మవారికి చూపెట్టండి. అలాగే ఓం వర్ధిత్రయ సమాయుక్తం గవ్యై నాద్యేన సంయుతం దీపం ప్రజ్వాలితం దేవి హరజాయై నమోస్తుతే గౌరీదేవ్యై నమః సాక్షాత్ దీపం దర్శయామి.
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చిన్న నీళ్ళ చొక్క పక్కన విడిచిపెట్టండి. విడిచిపెట్టి అమ్మవారికి మీరు పెట్టేటువంటి నైవేద్య పదార్థాలన్నీ కూడా అట్లు, అలాగే కొబ్బరికాయ కొట్టాలి, అలాగే అరటిపళ్ళు, ఇతరత ఫలాలు ఏమైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని చక్కగా వాటిలన్నిటి మీద కూడా నీళ్లు జల్లాలి. ఏమో అందరూ కూడా నీళ్లు జల్లండి వాటి మీద. భక్షైర్భోజ్యైశ్చ లేహ్యైశ్చ దివ్యైరణ్యై ఫలైర్యుతం శర్కరాధతి క్షీరాఢ్యై రన్వితం గృహ్యతం శివే. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నీళ్లు జల్లుతూ చక్కగా చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం వర్తేన ప్రసంజామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఒక పుష్పాన్ని కానీ తమలపాకు కానీ చేత్తో పట్టుకుని అమ్మవారికి 5 సార్లు నివేదన చూపెట్టండి. శ్రీ గౌరీదేవ్యై నమో నమః. నారికేళ శకలసేత కదరేవలసేత మధురఫలసేత మధురార్ధసేత మధుర పదార్థ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ 5 సార్లు నివేదన చూపెట్టండి. అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి 3 సార్లు నీళ్లు చుక్కలు తీసుకుని పక్కన విడిచిపెట్టండి. ఉత్తరా భోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునః శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. ఒక 3 తమలపాకులు పోక చెక్క అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టండి. ఓగేవలయస్య కర్పూరైర్ నాగవల్లీధరైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతం. శ్రీం గౌరీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. పైకి లేచి నుంచుని అందరూ కూడా హారతి ఇవ్వాలి. ఓం నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం తేజోరాశీమయా దత్తం గృహాణత్వం సురేశ్వరి. చమ్రాజంజవ్రాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాశ్రయాం గేతయా భాసగుంద్రజామసి. సతతశ్రీరస్తు సమస్త ధర్మంగళాని భవంతు. నిజతశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ గౌరీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా చిన్న నీళ్ళ చొక్క జల్లి మీరందరూ కూడా కళ్ళకద్దుకోండి. అక్కడ పెట్టి పుష్పాల అక్షతలు చేత్తో పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం జాతవేదశేషణ వామసోమవ్రాతి ఇతో నిదహాతి వేదః తన పరుషద దుర్గాని విశ్వానావే విష్ణుందురదాత్యగ్నిః తామగ్నివన్నాంతపసాజ్వలంతేం వైరోచనీం కర్మఫలే చతుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే చతురశతరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మా స్వస్తి భరతి దుర్గాని విశ్వా పురోశ్చ పృథివీ బహుళాన పృథివీ భవా లోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గः జాతవేదస్సుందున్ననావాదురిదాదివృషి. అగ్నే త్రివన్మనసాగృణానో ఓస్మాకం భోజ్యవతా తనూనా ప్రధనాజిదగుం సహమానభగ్రమగ్నిగో హోయం ప్రమాసతస్తాదు. సన పరుషతతి దుర్గాని విస్వాక్షామద్దేవో అద్యురుతాతిగ్నిః రత్నోషకమేడ్యోద్వరేశనా సహో తానవ్య సదస్సి. స్వాంజా ఆగ్నే తనువం పిప్రయ స్వాస్వభ్యం చ సౌభగమాయుష్వ. గోవర్జిష్టమై యోనితం తవేంద్ర విష్ణో నరసంచరేమ. నాగస్య పృష్ణవి సంవసానో వైష్ణవీన్ లోక హిమాదయంతాం. కాత్యాయన విద్మహే కన్యాకుమారిదేమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. గౌరీమాశిలానత క్షద్యేకపతి సా చతుష్పది అష్టాపదేనోపది బహూషితహస్రా అక్షరా ప్రమే వ్యోమన్. గౌరీదేవ్యై నమో నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేయండి ఆ పుష్పాలు. మరలా అక్షతల చేత పట్టుకుని ప్రదక్షిణ చేయండి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ. త్రాహిమాన్ కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. గౌరీదేవ్యై నమో నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షతల అమ్మవారి దగ్గర వేసి సాష్టాంగ నమస్కారం చేయండి మోకాళ్ళ మీద. ఓం వృషాదృశ్యా దృష్ట్యా మనసా వచసా తదా అభ్యాంకరాభ్యాంకరణాభ్యాం ప్రణామోష్టాంగవచ్యతే. ప్రణమామి సదాశివే. గౌరీదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి కూర్చోండి. నమస్కారం చేయండి. జై జై దేవీ నమస్తుభ్యం. జయ భక్తవరప్రదే. జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. గౌరీదేవ్యై నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అందరూ కూడా లెంపలేసుకొని నమస్కారం చేస్తూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసీమ మితిమాం మత్వ క్షమస్వ పరమేశ్వరి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అపరాధ నమస్కారం సమర్పయామి. అమ్మవారికి చక్కగా పుష్పాలు వేయండి. చిత్రం సమర్పయామి. పుష్పంతో గాలి విసరండి. చామరం వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. ఆందోళనకమావాహయామి. సమస్త రాజోపచార దేవోపచార పూజాన్ సమర్పయామి. పుష్పాలు అక్షతలు అమ్మవారి దగ్గర వేయండి. 2 అక్షతలు చేసుకుని చేతిలో నీళ్లు పోసుకుని కింద విడిచిపెట్టండి.
అనయా మయా కృతాయ పూజా శ్రీ గౌరీదేవతా సుప్రీత సుప్రతన్నావ్రతా భవతు మంత్రేణగ్రాహిణం భక్తిహీనం మహేశ్వరి తత్సర్వం క్షమత్సం దేవి కాత్యాయని నమోస్తుతే ఆవాహయామి ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాంచ మహేశ్వరి సర్వం శ్రీ గౌరీదేవతాధిష్టాన దేవతార్పణమస్తు గౌరీదేవతాయ నమో నమః. నక్షత్రం ఇల్లు కింద విడిచిపెట్టేసి నమస్కారం చేసుకుని అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకోండి. సహస్రప్రభాదేవి శతమూలా శతాంకుర సర్వగం హర్తమే పాపం దూర్వా విశ్వప్రణాశరి గౌరీ దేవతా ప్రసాదం లలాటం గృహ్ణామి. ఈసారి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి తోరం తీసుకుని చేతికి కట్టుకుని 2 అక్షతలు చేత్తో పట్టుకుని కథ వినండి జాగ్రత్తగా. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారికి సుకుమారి అనేటువంటి పేరు కలిగిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరుకు తగ్గట్టుగానే చాలా సుకుమారంగా ఉండేది. ఆమెకు 4 స్నేహితురాండ్లు ఉండేవారు. వారిలో వెలమవారి అమ్మాయి, బ్రాహ్మణుల అమ్మాయి, కోమట్ల అమ్మాయి, కాపువారి అమ్మాయి ఉన్నారు. ఈ రాజకుమారి అట్లదెద్దు నోము నోచుకుంటే పడుచువాడు, ఆరోగ్యవంతుడు, అందగాడు అయిన భర్త వస్తాడని పెద్దల వలన ఆ మాట వింది. తన స్నేహితురాండ్లతో కలిసి అట్లదెద్ది నోము పట్టింది. పగలంతా మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. వారిలో సుకుమారి అయినటువంటి రాజకుమార్తె 3 జాములు దాటేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె అన్నలు వచ్చి తమ చెల్లెలు పడిపోవడానికి గల కారణం ఏమిటని అడగ్గా చంద్రుని చూచే వరకు ఏమీ తినరాదనే నోముకు గల నియమం గురించి తెలుసుకున్నారు వాళ్ళు అన్నారు. చెల్లెలు యందు గల ప్రేమ చేత చంద్రుడు వచ్చే వరకు తమ చెల్లెలు ఉండలేదని తలుచుకుని పిమ్మట దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆరిక గొప్పకు నిప్పు పెట్టి ఆ మంటను అద్దంలో చూపెట్టి ఆ చెల్లెలికి చూపెట్టి ఇదిగో చంద్రుడు వచ్చాడు తినమని చెప్పారట. ఆ మంటను చూపెట్టి అద్దంలో అయితే చెప్పేసరికి ఆ చిన్నది నిజంగానే చంద్రుడిగా భరింపజేశారు ఆ యొక్క చెల్లెల్ని. అయితే ఆమె నిజంగానే చంద్రుడు వచ్చాడు అని చెప్పేసి తలుచుకుని భోజనం చేసేసింది. చెలికెత్తులు మాత్రం చంద్రోదయం తర్వాతే భోజనం చేశారు. కొంతకాలానికి రాజకుమార్తెకి సుకుమారికి పెండియుడు రాగానే అన్నలు ఆమెకు సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఎంత తిరిగి వెతికినా కూడా ముసలి పెళ్లి కొడుకే వస్తున్నాడు తప్ప పడుచువారు దొరకడం లేదు. సక్రమంగా నోము నోచుకున్న ఆమె చెలికత్తలందరికీ పడుచుభర్తలే వచ్చారు. రాకుమార్తె యొక్క అన్నలు విసిగిపోయి చివరకు ముసలివాడికి తమ చెల్లెల్నిచ్చి పెండి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న రాకుమార్తె అయ్యో అట్లదద్ది నోము నోచుకున్న వారికి పడుచుమగుడు వస్తాడని చెప్పారు కదా, నాకేలే ముసలిమగుడు దాపరిస్తూ ఉన్నాడు అని విచారించి ముసలివారిని చేసుకునడానికి ఇష్టం లేక అన్నలు బలవంతంగా ఆయన నా పెండి జరిపించాలని నిశ్చయించుకున్నారు. అంతటి రాకుమార్తె ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఊరి చివరున్న అరణ్యంలోకి పారిపోయి అక్కడ ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేయడం ప్రారంభించింది. కొద్ది రోజుల తర్వాత లోక సంచారానికి అటుగా వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు రాజకుమార్తెని చూచి ఓ చిన్నదానా నీవు ఈ వయస్సులో ఈ యొక్క అడవిలో ఒంటరిగా తపస్సు చేస్తున్నావు ఎందుకు అని ప్రశ్నించారు. అందుకు ఆమె మీరు ఆర్చేవారా తీర్చేవారా నా గొడవ మీకెందుకు అని జవాబిచ్చింది. పార్వతీ పరమేశ్వరులు జాలిపడి ఓ అమాయకురాలా, ఆర్చేవారము మేమే తీర్చేవారము మేమే, నీకు వచ్చినటువంటి కష్టం మాకు చెప్పు, నీ కష్టం తీర్చి నీకు మేలు చేస్తాం అని అడగా ఆ యొక్క రాజకుమారి తన దురదృష్టం గురించి వారికి విన్నవించింది. పార్వతీ పరమేశ్వరులు ఆమె మాటలు విని ఓ చిన్నదానా నీవు అట్లదిద్ది నోము పట్టి ఉపవాసంతో సొమ్మసిల్లి పడిపోయావు. నీ అన్నలు అద్దంలో మంటను చూపించి చంద్రుడిగా విరమింపజేశారు. అది చూచి నువ్వు నిజంగానే చంద్రుడు కనిపించాడని భోజనం చేయటం వల్ల నోము ఉల్లంఘనమైంది. కావున నీవు ఇంటికి వెళ్ళి యథావిధంగా అట్లదద్ది నోము నోచుకుంటే నీకు పడుచుమగుడు లభించడని చెప్పి అదృశ్యమయ్యారు. అంతటా ఆ రాజకుమార్తె ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి అంతా కూడా అన్నలకు తెలిపింది. అంతటా వారు తమ చెల్లెల చేత తిరిగి సక్రమంగా అట్లదద్ది నోము నోపించారు. దాని ఫలితంగా ఆమెకు చక్కటి పడుచువాడితో పరిణయం జరిగి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఉద్యాపనం. అట్లదద్ది నోమును ఉదయం తెల్లవారుజాము 4 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలంటు స్నానం చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి చీకటి పడగానే గౌరీదేవిని పూజించే 10 ఎట్లు నైవేద్యం పెట్టి 10 ఎట్లను ఒక తోరంలో ముత్తైదుకు ఆయన దానం ఇవ్వాలను. అట్లు 10 సంవత్సరాలు చేసిన పిమ్మట ఒక్కొక్కరికి 10 ఎట్లు నల్లపూసల కోవ, లక్కజోళ్ళు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలతో కలిసి 10 మంది ముత్తైదులకు వాయన దానం ఇవ్వాలను. కథ లోపమైన వ్రతంలో లోపం కాకూడదు. భక్తి తప్పకుండా ఫలితం మాత్రం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా నాయన మార్గేణ మహిమేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తృత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా మీ చేతిలో నక్షత్రం 2 దేవుడి దగ్గర వేసి 2 మీ శిరస్సు మీద వేసుకోండి. అలాగే మీ భర్త గారి పక్కన ఉన్నట్లయితే వారికి 2 అక్షతలు ఇచ్చి వారి చేతి కూడా కాళ్ళకు నమస్కారం, మీరు వారి కాళ్ళకి నమస్కారం చేసుకుని వారి చేత కూడా అక్షతలు వేయించుకొని చక్కగా ఒక్కసారి అమ్మవారికి హారతి ఇవ్వండి. గౌరీదేవి నమః,
దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. చిన్న నీళ్ళ చుక్క జల్లి హారతి కళ్ళకెత్తుకోండి. అట్ల తద్ది పూజా విధానంలో తరువాతి భాగం కొన్ని ప్రాంతాల్లో దండనలు అనేటువంటి విధానం ఆచారంగా ఉంటుంది. ఆ దండలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక పళ్ళెంలో ముందుగా కందులు పోసుకోండి. పోసుకొని కుడి చెయ్యి పైకి వచ్చేలాగా, ఎడమ చెయ్యి కిందకి వెళ్ళేలాగా ఇలా దండ కింద 2 గుప్పుల్లోనూ కూడా తీసుకుని రెండు పిడికిల్లోనూ తీసుకుని ముందుగా చెప్పండి, అత్తదండన కలిగి మామదండన కలిగి అని చెప్పి వదిలిపెట్టేసి మళ్ళీ చేతులు మార్చుకోండి. ఆ పక్క మార్చి చెప్పండి, పుత్రదండన కలిగి పురుషదండన కలిగి. మళ్ళీ చేతులు ఈ పక్కకు మార్చి చెప్పండి, రాజదండన యమదండన ఎన్నటికి వలదు, స్వర్గానికి వెళ్ళిన సవితిపోరు వద్దు, మరో జన్మ కలిగిన మారేడు తల్లి వద్దు. వదిలేసి నమస్కారం చేసుకోండి అమ్మవారికి. ఈ విధంగానే తర్వాత ఉప్పు ఒక పళ్ళెంలో పోసుకొని ఇలాగే చేతులు మారుస్తూ చెప్పుకోవాలి. ఉప్పు అయిన తర్వాత చేతులు కడుక్కొని మళ్ళీ బియ్యం ఒక పళ్ళెంలో పోసుకొని అవి కూడా మళ్ళీ ఇదే విధంగా 3 సార్లు కూడా అత్తదండన, యమదండన, మామదండన, రాజదండన ఇవన్నీ కూడా చెప్పుకుంటూ 3 కూడా విడివిడిగా చేయాలి. అయిన తర్వాత చేతులు కడుక్కొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఈ దండలను ఆచారం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఇక్కడతో పూజా కార్యక్రమం కూడా సంపూర్ణం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సమాచారాన్ని 10 మందికి అందజేస్తారని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. నమస్కారం.